మీరు సొంత ఇంటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో బీమా పాలసీల్లో కూడా అంతే శ్రద్ధ చూపండి. ఇది మీ ఆర్థిక భద్రతను మరింత బలపరుస్తుంది. హౌసింగ్ లోన్ తీసుకునేటప్పుడు లోన్ కవర్ టర్మ్ అవసరం. నిర్మాణం, వస్తువుల నష్టాలకు ప్రత్యేక గృహ బీమా ఎంపిక చేయండి. గృహ రుణానికి అనుబంధ టర్మ్ పాలసీ రుణగ్రహీత మరణానికి వాయిదాలు చెల్లిస్తుంది. గృహ బీమా ఇల్లు, దాని ఆస్తులకు పూర్తి ఆర్థిక పరిహారం అందిస్తుంది. స్ట్రక్చర్ ఇన్సూరెన్స్ ఇంటి నిర్మాణానికి నష్టం జరిగితే పరిహారం ఇస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫానుల్లో ఆస్తి క్షీణిస్తే ఇది భర్తీ చేస్తుంది. ఇక వైపరీత్యాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది కీలకం. కంటెంట్ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ ఇంటి లోపల వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. విద్యుత్ ఉపకరాలు, ఫర్నిచర్, ఆభరణాలు, వస్త్రాలు, చోరీ, అగ్ని నష్టాల్లో పరిహారం. వైపరీత్యాలు తక్కువగా ఉంటే ఇది సరిపోతుంది. అయితే పాలసీలు తీసుకునేటప్పుడు కవరేజ్ మినహాయింపులు అంటే ఎక్స్క్లూజన్స్ పరిశీలించండి. ఆస్తి విలువను ఖచ్చితంగా అంచనా వేయండి. నిపుణుల సహాయం కూడా తీసుకోండి. ఇక వస్తువుల జాబితా తయారు చేసి వాటి మార్కెట్ విలువ లెక్కించండి. సంభావ్య ఆర్థిక నష్టాన్ని అంచనా కూడా వేయండి. అప్పుడు అనుబంధ పాలసీలు తీసుకోవచ్చు. మార్కెట్లో నిత్యం విలువలు మారుతూ ఉంటాయి కాబట్టి మీ ఇంటి విలువ కూడా ఏటా మారుతూ ఉంటుంది. కొత్త సమస్యలు, మరమ్మతులు వస్తాయి. పాలసీని వార్షికంగా సమీక్షించి అప్డేట్ చేయండి. బీమా సంస్థకు ఖచ్చిత వివరాలు కూడా ఇవ్వండి. తప్పుడు సమాచారం ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. వస్తువులు, బిల్లులు, ఇంటి నిర్మాణ వివరాలు ఆధారాలుగా ఉండాలి. ఇది క్లెయిమ్ సమయంలో మీ పనిని సులభతరం చేస్తుంది.